ఫోన్ వంక ఎవరైతే చూస్తారో వాళ్ళు మనసుతో మాట్లాడుకుంటారంట. నువ్వేమనుకుంటున్నావు? ఏం లేదు సార్, ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగాను. చిన్న ఊరు, చిన్న ఇల్లు, అక్కడే నా జీవితం సాగిపోయేది. అలాంటిది నేనిక్కడికొచ్చి ఎలాగోలా బాధ్యతలు నెట్టుకొస్తుంటే నాకు సైనింగ్ అథారిటీ ఇచ్చారు. బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవార్డు వచ్చేలా చేశారు. అందరూ నన్ను పొగిడేలా చేశారు. ఇవన్నీ కలలా అనిపిస్తున్నాయి, కానీ నిజం. ప్రతిదీ అక్షర సత్యం. ఏదైనా సరే సంకల్ప బలం ఉంటే మన మనసులో అనుకున్న ప్రతిదీ సాధించుకోగలం. నీకు ఆ విల్ పవర్ ఉంది. నువ్వు చేపట్టిన ప్రతి పనిలో పరిపూర్ణత సాధిస్తావు. ప్రతిఫలాన్ని అందిపుచ్చుకుంటావు. నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే నీలాంటి వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి. మరి నీకు ఆ అర్హత ఉంది నీలవేణి. యు డిజర్వ్ ఇట్. ఏమో సార్, నేనొక మట్టి ముద్దని, మీరు దాన్ని బొమ్మని చేశారు. మీరు చెప్పిన చదువు, మీరు చూపించిన దారి వల్ల ఈ బొమ్మ ప్రాణం పోసుకుంది. ఇందులో నా గొప్పతనమేముంది నీలవేణి? నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు నేర్చుకున్నావు. లేకపోతే నేనెంత చెప్పినా సరే నీకు అర్థమయ్యేదే కాదు. ప్రతిదీ తెలుసుకోవాలన్న తాపత్రయమే నన్ను మీ దారిలోకి నడిపించిందేమో. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నీలవేణి. థ్యాంక్ యూ సార్. బోర్డు మెంబర్ అయ్యావు, కానీ ఇంటి మెంబర్ ఎప్పుడవుతావు? అంటే ఏంటి సార్? ఏం లేదు నీలవేణి. ప్రతిదీ నేను అడగగానే చెప్తారు. ఇప్పుడు చెప్పమంటే ఎందుకు చెప్పట్లేదు సార్? ఎందుకు సార్ నవ్వుతున్నారు? ఇలా చిన్నపిల్లలా అడిగితే నవ్వు రాదా నీలవేణి? నేను మీకు చిన్నపిల్లలా అనిపిస్తున్నానా? అవును, ఎన్నో టాలెంట్స్ నీలో ఉన్నా ఆ గర్వం నీలో కనిపించదు. నేను మొదటిసారి ఊరొచ్చినప్పుడు ఎంత ఇన్నోసెంట్గా కనిపించావో ఇప్పుడు అలానే కనిపిస్తున్నావు. అది మీ అభిమానం సార్. కాదు, ప్రేమ. రెండు ఒక్కటే కదా సార్? కాదు. మరి ప్రేమ అంటే మనలాంటి ఇద్దరి మధ్య పుడుతుంది. ఊరుకోండి సార్, మా అమ్మమ్మ కూడా నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది. నీ మీదున్న ప్రేమను ఎలా చెప్పను నిలవేని? సార్, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. ఓకే, గుడ్ నైట్. ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరని భావిస్తాను. సుందరుడు లేడు, సుందరుడు అబద్ధం అని అందరూ అంటుంటే, సుందరుడు ఉన్నాడు, సుందరుడు నిజమని వాదించాను, నమ్మించాను. దానికి కారణం ఏంటో తెలుసా? తెలుసా? నువ్వే, నువ్వే, మాటికి నువ్వే. నువ్వని వాడివి నాకు తోడుగా నా వెన్నంటే ఉన్నావు అన్న ధైర్యం, నీ ద్వారానే నేను నా సుందరుణ్ణి కలుసుకుంటాను అన్న నమ్మకం. సుందరుడి కోసం ఎంతలా తప్పించిపోతున్నావు, సుందరుని
నన్ను ప్రేమిస్తున్నావా అని చాలా మంది అడిగారు. అది స్నేహమా, అనురాగమా, ప్రేమ, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నువ్వే నా సుందరుడివని తెలిసిన క్షణం నాకు నా మనసు చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వే నా ప్రాణమని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరి సాక్షిగా చెప్తున్నాను, ఈ సుందరుణ్ణి నేను నేను మనసారా ప్రేమిస్తున్నాను. ఇన్నాళ్ళుగా నీ గుండెల్లోనే దాచుకున్న నీ ప్రేమ ఏమైంది? ఎక్కడికి పోయింది? అంత ప్రేమని దాచుకొని ఎలా ఉండగలుగుతున్నావు? నా ఒంట్లో ప్రాణం లేకపోయినా బ్రతకగలనేమో గాని నీ ప్రేమని విడిచి బ్రతకలేను ఆనంది. మరి ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అశ్విన్? నువ్వు వెళ్ళిపోతే ఈ ఆనంది లేదు, ఆనందికి జీవితము లేదు. నీకు దండం పెడతాను అశ్విన్, నన్ను వదిలి వెళ్ళదు. ఆనంది, ఆనంది, కమాన్ హరి కమాన్. లక్ష్మి వచ్చిన తర్వాత చిన్న స్మైల్ ఇచ్చేసి తనతో ప్రశాంతంగా మాట్లాడు. అంతే, సెట్. ఇంపార్టెంట్ పర్ఫ్యూమ్ రా ఇది. ఈ సెట్ కొట్టుకొని నువ్వు రూమ్ లోపలికి వెళితే ఇక అంతే మావా. ఈ పర్ఫ్యూమ్ కి పడని అమ్మాయి అంటూ లేనే లేదు. ఆహా, ఆహా. నాలోని నువ్వు, నీలోని నేను, నవ్వేటి కన్నుల్లో కలలైనాము, కథలైనాము. లోయలు ఎన్నున్నా, లోకం ఏమన్నా, సుఖం ఎంతున్నా, కాలం మానేనా, ఎవరు ఏమన్నా, ఏ తోడు లేకున్నా, నీడై నేనుంటా. పర్లేదు. ఓ. నా జీవితంలో సగపాలు పంచుకోవడానికి పాల గ్లాస్తో అడుగు పెట్టిన నా శ్రీమతి శ్రీలక్ష్మికి ప్రేమతో స్వాగతం. యాపిల్ తీసుకోండి. ఎందుకు నవ్వుతున్నారు? మీరు యాపిల్ తినరా? నేను ఆపిల్ తింటాను, కానీ మీరిస్తుంది ఆరెంజ్. అంటే యాపిల్ ఆరోగ్యానికి మంచిది, ఆరెంజ్ హెల్త్కి మంచిది.
ఓ ఏంటో కదా బాగాలేదు. యాక్చువల్గా మీరు రాకముందు నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. బట్ ఇప్పుడు కంగారులో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? దేని గురించి? అంటే మీరు ఎందుకో కొంచెం ఇబ్బంది పడుతున్నారని అనిపిస్తుంది. నిజంగా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఓ మీకు కూడానా? మీరు పర్ఫ్యూమ్ వాడతారా? నేను పర్ఫ్యూమ్ కొట్టానండి. స్మెల్ చాలా బాగుంది కదా. మా ఫ్రెండ్ ఇచ్చాడు, ఫారెన్ బ్రాండ్. మీకు నచ్చిందా? నాకు నచ్చలేదండి. అవును, అంటే మరి ఇంట్లో ఏకాంతంగా ఉండి కూడా మనిద్దరం ఏం చేస్తాను? ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలో రంగను తుళ్ళి పడుతుంటే పాలబుగ్గలోని తడుకులే పెన్ను పూసలోన వడుకులే కంటి పాపలోన కవితలా మారే సొగసు చూడతరమా సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా ఏంటండి ఇది? దిష్టి చుక్క. నాకెవరు దిష్టి పెడతారు? నేనే పెట్టాను. నీలాంటి కోడలుంటే ప్రతి అత్త దేవతైపోతుంది, మా అమ్మలాగా. ఓహో, నేను అత్తయ్యగారు మాట్లాడుకుంది విన్నారా? ఉమ్. పూర్ణ, చాన్నాళ్ల నుంచి నీతో ఒక మాట చెప్పాలనుంది. చెప్పండి. అది అంటే మ్, బయటి కుర్రాళ్ళు ఈ మాట అంటుంటే అది నేను విన్నాను. ఏమన్నారు? అది అది ఆ? అది ఐ లవ్ యూ. మ్, ఇంకా ఏమనుకుంటున్నారా కుర్రాళ్ళు? పార్క్ వెళ్దామా? సినిమాకి వెళ్దామా? ఆహా, లేకపోతే బైక్ తీసుకుని అలా లాంగ్ డ్రైవ్ వెళ్దామా? చెప్పు, వెళ్దామా? లలిత, ఇక్కడున్నా. మనసు పలికే మౌన గీతం మౌన గీతం మన
మనసు పలికే మౌన గీతం నీడే. పూలు పెట్టుకోవడానికి ఇంత కష్టపడకపోతే నన్ను పిలవచ్చు కదా. పిలవకపోయినా వచ్చారుగా.